జలమండలి గుర్తింపు కార్మిక సంఘం హోదా కోసం జరిగిన ఎన్నికల్లో ఐఎన్టీయూసీ అనుబంధ తెలంగాణ మండలి ఎంప్లాయీస్ యూనియన్ అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డి ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా గాంధీభవన్లో రాజిరెడ్డికి అభినందన సభ నిర్వహించారు. ఈ అభినందన సభకు ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. అంతకుముందు రాజిరెడ్డి ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. భారీ ర్యాలీగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి గాంధీభవన్ చేరుకున్న రాజిరెడ్డికి కాంగ్రెస్ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. వ్యక్తుల గుప్పిట్లో పెట్టుకొని కార్మికుల శ్రేయస్సు పైన చెలగాట మాటినటువంటి సందర్భాలు, కార్మికులకు స్వేచ్ఛ లేకుండా నిర్బంధంలో పెట్టి బెదిరింపులకు గురి చేసి ఎన్నికలు జరిపినటువంటి పరిస్థితి. జలమండలిలో కూడా హరీష్ రావు పాగా వేసి 10 ఏళ్లు తన గుప్పిట్లో పెట్టినటువంటి పరిస్థితి. వీళ్ళ కార్మిక లోకానికి కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛనిచ్చింది, పరిపూర్ణమైనటువంటి ప్రజాస్వామిక స్వేచ్ఛనిచ్చింది. కాబట్టి ఎన్ని ప్రలోభాలు పెట్టినా కార్మికులు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ యొక్క ప్యానెల్ ని గెలుచుకోవడం జరిగింది.